సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్ హయాంలో సర్వ విధాల భ్రష్టు పట్టిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా అవహేళనలు ఎదుర్కొంది. అభివృద్ధి అడుగంటిపోయింది. అరాచకం రాజ్యమేలింది. జగన్ ప్రభుత్వ పతనం తర్వాత అన్ని విధాలుగా వెనుకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి బాట పట్టించి అదే సమయంలో ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే గురుతర బాధ్యత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబుపై పడింది. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుంచే, అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే పని మొదలు పెట్టేశారు. అవినీతి అధికారులను తప్పించడం దగ్గర నుంచి ఏ రంగాల్లో ఏ పనులు జరగాలన్న దానిపై ఒక స్పష్టమైన విజన్తో ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రాధాన్యతలు ఏమిటన్నది విస్పష్టంగా చాటుతున్నారు. ప్రధానంగా పోలవరం, అమరావతి నిర్మాణాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా తన తొలి అధికారిక పర్యటన పోలవరం నుంచే మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత అమరావతి నిర్మాణం. సీఎంగా ఆయన రెండో పర్యటన అమరావతి ప్రాంతంలోనే చేయనున్నారు. గురువారం అనగా జూన్ 20న చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. నాడు జగన్ ప్రభుత్వం తన విధ్వంస పాలన ఆరంభించిన చోట నుంచే చంద్రబాబు తన పర్యటన మొదలు పెడుతున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతతో జగన్ తన విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ ప్రజావేదిక శిథిలాల పరిశీలనతోనే బాబు తన పర్యటన ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి ఆయన అమరావతి ప్రాంతాలలోని నిర్మాణాల పరిశీలనకు బయలుదేరుతారు. జగన్ నిర్వాకం కారణంగా అమరావతి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో పరిశీలిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉద్దండరాయనిపాలెంలో 2015 అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుంచి సిడి యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఇకానిక్ నిర్మాణాల కోసం కేటాయించిన పనులు ప్రారంభించిన ప్రదేశాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాజధాని పనులను నిలిపివేసి నిర్మాణం పూర్తయిన నిర్మాణంలో ఉన్న భవనాలను పాడుపెట్టేసిన సంగతి తెలిసిందే. దాదాపు 80% పూర్తయిన భవనాలను సైతం జగన్ సర్కార్ అలాగే వదిలేసింది. గతంలో విపక్ష నేతగా చంద్రబాబు అమరావతి పర్యటనను జగన్ సర్కార్ అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటించి జగన్ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో పరిశీలించనున్నారు.